కర్నూలు జిల్లాలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు, జిల్లాలో వక్ఫ్ బోర్డు చైర్మన్ పర్యటన, గర్భిణీ స్త్రీల కోసం తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను ప్రారంభించిన మంత్రి టీజీ భరత్, ఘనంగా అవయవదాన దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జిల్లా సంయుక్త కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి, ఆదివాసీ నాయకులతో కలిసి జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ, పాణ్యం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు వంటి సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. కర్నూలు జిల్లాలో ఆక్రమణలకు గురి అయిన వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. కర్నూలులో దుకాణ సముదాయాలు, వేడుక మందిరాలు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలకు లీజుకిచ్చేందుకు పరిశీలిస్తున్నామని, కర్నూలులో వక్ఫ్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తామని, లీగల్ టీంతో పాటు అవసరమైన ఉద్యోగులు నియమిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా కళాశాలలతో పాటు సమాజంలో 2 నెలల పాటు విస్తృత ప్రచారం నిర్వహించి ఎయిడ్స్పై అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో హెచ్ఐవీపై అవగాహన గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జనాభాలో 95% హెచ్ఐవీ పరీక్షలు చేయించుకునేలా ప్రచారం నిర్వహించాలని, నిర్ధారణ అయిన వారు 100% ఈఆర్టీ కేంద్రాల్లో మందులు వాడేలా పర్యవేక్షించాలని ఆమె సూచించారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు, సురక్షిత రవాణా అందించేందుకు ఉద్దేశించిన 102 తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 నూతన వాహనాలను ప్రారంభించగా కర్నూలు జిల్లాకు 27 కేటాయించినట్లు వెల్లడించారు. కర్నూలు నగరంలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయ ఆవరణలో తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను మంత్రి ప్రారంభించారు. ఆదాయ పన్ను పేరుతో సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడతారని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో సూచించారు. ఆదాయ పన్ను రిఫండ్ కావాల్సి ఉంది, మీ పాన్ కార్డు నవీకరించుకోండని, పన్ను బకాయి ఉంది, చెల్లించకపోతే ఖాతా స్తంభింపజేస్తామంటూ సెల్ఫోన్కు సంక్షిప్త సమాచారం గానీ, ఈమెయిల్కు లేఖ గానీ పంపి వివరాలు సేకరించి మోసగిస్తున్నారని వివరించారు. ఆదాయ పన్నుకు సంబంధించిన సేవల కోసం అధికారిక వెబ్సైట్ ద్వారా గానీ, మొబైల్ యాప్ను వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ మోసానికి గురి అయిన బాధితులు సైబర్ హెల్ప్లైన్ నంబరు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు. కర్నూలు నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కోసం నగరంలో ఉద్యానవనాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్ తెలిపారు. స్థానిక పరిమళనగర్లోని పార్కును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సాధారణ నిధులతో 14 పార్కుల్లో ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యులు, వైద్య విద్యార్థులు నిర్వహించిన అవగాహన ర్యాలీని స్థానిక సర్వజన వైద్యశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్రెయిన్ డెత్ అయిన వారి కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు వస్తే మరికొందరికి జీవితాన్నిచ్చిన వారవుతారని పేర్కొన్నారు. స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కర్నూలు నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేషు పిలుపునిచ్చారు. స్వతంత్ర వేడుకల్లో భాగంగా నగరంలోని కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వరకు త్రివర్ణ పతాకాలతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలను వేగవంతంగా పరిష్కరిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిరి తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ విజయవాడ నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మ్యాపింగ్ కాని ఓటర్లు, ఓటరు జాబితాలో పేరు, వయసు, తండ్రి పేరు తదితర వివరాల్లో సవరణ అవసరమున్న ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ 52% మేర పూర్తయినట్లు తెలిపారు. నోటీసుల పంపిణీ ప్రక్రియను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.